అందరికీ నమస్కారం అండి. నేను ఫ్యూచర్ ఇండియా అనేసి ఛానల్ నేమ్ పెట్టుకున్నాను. నా ఛానల్ నేము ఫ్యూచర్ ఇండియా. బట్ నా కంటెంట్ వచ్చి ఫ్యూచర్ ఇండియా ఏ విధంగా డెవలప్ అవుతుంది ఆ విధంగానే ఇవ్వాలని నా సబ్స్క్రైబర్స్కి నేను ఆశిస్తున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు ఏం టాపిక్ అంటే చాలామందికి ఈపీఎఫ్ఓ అంటే ఏమో తెలియదు. ఈపీఎఫ్ఓ అంటే ఫుల్ ఫామ్ ఏమంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక షూరిటీ అనేది ఉండాలి. సపోజ్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కానీ, ఏదైనా మనకి ఇంజ్యూర్ అయినప్పుడు, హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు, ఏదైనా మ్యారేజ్ కానీ ఇటువంటికి మనకి అర్జెంటుగా డబ్బులు కావాలంటే కొంతమందిని అడిగితే ఇవ్వరు, లేదు వడ్డీకి ఇంట్రెస్ట్గా అని అడుగుతుంటారు. బట్ ఈపీఎఫ్ఓ అంటే మనకు ఒక హెల్పింగ్ పర్పస్ ఆర్గనైజేషన్గా కూడా అనవచ్చు. ఈపీఎఫ్ఓ అంటే బేసిక్ థింగ్స్ నేర్చుకుందాం ఈ వీడియోలో. ఏమంటే ఈపీఎఫ్ఓ అంటే మనము ఒక సంస్థలో వర్క్ చేసినప్పుడు ఆ సంస్థలో 18% మన శాలరీ నుంచి డిడక్ట్ అవుతుంది అమౌంట్, ప్లస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ అనేది వచ్చి ఒక 8%. టోటల్గా ఒక ఎంత అవుతుంది, ఒక 26%, 30% అది ఓవరాల్గా పర్ మంత్ మనకు కట్ అవుతూ ఉంటుంది. మన శాలరీ ప్లస్ వాళ్ళు రెండు కలిపి వేస్తుంటారు. ఈ అమౌంట్ ఎక్కడ వెళ్తుంది? ఈపీఎఫ్ఓ అనేసి ఒక మనకి దాంట్లో సపోజ్ 21,000 పెట్టినారండి. ఇప్పుడు శాలరీ 21,000 వస్తున్న ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ఓ కట్ చేయొచ్చు, అంటే వాళ్ళకు ఒక ఆదర్శంగా నిలవచ్చు, హెల్ప్ చేయొచ్చు అనేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక స్కీమ్ అండి. ఇది ఈపీఎఫ్ఓ మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తామో ఈపీఎఫ్ఓ అకౌంట్ కూడా ఆ విధంగా మనది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనకు దాంట్లో బ్యాంకులు ఏ విధంగా కేవైసీ కానీ, కేవైసీ కానీ, ఆధారు, పాన్ కార్డు, ఈ లింకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏమంటే దీంట్లో కూడా ఉంటాయండి. బేసిక్ ఏమంటే ఇప్పుడు మనం ఈపీఎఫ్ఓలో ఉండాలంటే మనకు ఒక యుఎన్ఏ నెంబర్ అనేది ఒక ప్రొవైడ్ చేస్తారు. ఆ యుఎన్ఏ నెంబరు యాడ్ చేసేదా ఎంప్లాయర్ అనేవాళ్ళు మనము ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ సంస్థలో ఒక మెంబర్గా ఉన్నట్లు గుర్తించాలి. ఆ ఈపీఎఫ్ఓ యుఎన్ఏ నెంబర్ వచ్చిన తర్వాత అది ఒక 12 నెంబర్లు ఉంటాయండి. ఇప్పుడు ఏ విధంగా ఫోన్ నెంబర్ 10 నెంబర్లు ఉంటాయో అది 12 నెంబర్లు మనకి ఇస్తారండి. ఆ 12 నెంబర్లు ఉన్న తర్వాత అకౌంటు ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కదండి. ఇప్పుడు బ్యాంక్ ఏ విధంగా మనకు ఒక సంస్థ అనేది, ఒక ఇండియన్ బ్యాంక్ తీసుకుంటే ఆ ఇండియన్ బ్యాంక్ అనేది మనకు ఒక అకౌంట్ ఇస్తుంది. ఆ అకౌంట్ వచ్చి మనము ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు, టెక్నాలజీ మారింది కాబట్టి ఆ మొబైల్ యాప్లో కూడా ఏ విధంగా మనం రన్ చేయాలంటే అకౌంట్ నెంబర్ కానీ మనకు క్రియేట్ చేసుకోవాలండి. ఫస్ట్ పాస్వర్డ్ అవి రెండు క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా దీంట్లో కూడా పాస్వర్డ్ ప్లస్ యుఎన్ఏ నెంబర్ రెండు ఉంటేదా మనము ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసేదానికి అవుతుంది ఖచ్చితంగా. సింపుల్గా ఈపీఎఫ్ఓ ఏమంటే ఎప్పుడైనా మనకి డబ్బు అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవచ్చండి. బ్యాంకులో ఏ విధంగా అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటామో అదే విధంగా ఈపీఎఫ్ఓ మన అకౌంట్ సపరేట్గా ఉంటుంది కదండి, దాంట్లో నుంచి కూడా మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చండి. యాక్చువల్గా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు బేసిక్ ఈపీఎఫ్ఓ అంటే చాలామందికి అర్థమై ఉంటుందండి. ఏమంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో ఈపీఎఫ్ఓలో ఇది కూడా అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లాగా ఈపీఎఫ్ఓ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారండి. దాంట్లో ఏ విధంగా మనకు అమౌంట్ విత్డ్రా కావాలనో, సపోజ్ ఎప్పుడైనా అవసరమైతే బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇది కూడా తీసుకోవచ్చండి. ఇది కూడా బ్యాంక్ అకౌంట్లో ఎట్లా సంవత్సరానికి ఇంట్రెస్ట్ వేస్తారో దీంట్లో కూడా సంవత్సరానికి ఇంట్రెస్ట్ వేస్తారండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే పోస్ట్ ఆఫీస్, ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ ఇలా ఇటువంటి బ్యాంక్స్ అన్నీ కలిపితే ఇది బెస్ట్ అనొచ్చండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు. సపోజ్ ఇప్పుడు ఈ ఇయర్ 2024-25 చూసుకుంటే గిన, ఈ అకాడమిక్ ఇయర్ చూసుకుంటే గిన 8.2% ఇచ్చే అవకాశాలు ఉందండి. ఆల్రెడీ ఇంకా కొంతమంది క్రెడిట్ కాలేదు, క్రెడిట్ అవుతూ ఉంటుందండి. ఇది ఇప్పుడు మనకు బేసిక్ ఈపీఎఫ్ఓ అంటే అర్థమై ఉంటుందండి. నా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాను అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.